ఇన్ని రోజులు నా మాటకి ఎదురు చెప్పని మీరందరూ ఈరోజు ఈ విషయంలో నేను తప్పు చేస్తున్నానని నా నిర్ణయాన్నే అవమానిస్తున్నారు, రైట్? ఓకే, నేను రవికి ఒక్క అవకాశం ఇస్తాను. ఒక్క ఛాన్స్ కాదు, 3 ఛాన్సులు ఇస్తాను. 3 పోటీలు. అందులో రవి, బంగారి ఇద్దరు పోటీ పడతారు. రవి ఒక్క పోటీ, ఒకే ఒక్క పోటీలో గెలిచినా కూడా నేను చేసింది తప్పు అని ఒప్పుకుని రవికి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. కానీ ఒకవేళ నేను పెట్టే 3 పోటీల్లోనూ బంగారి గనక గెలిస్తే ఆ తర్వాత ఎవ్వరూ ఎదురు మాట్లాడకుండా బంగారి చెప్పినట్టే నడుచుకుని తీరాల్సుంటుంది. ఝాన్సీ మేడం, ఇదంతా బంగారి, ఒక్క నిమిషం చుట్టూ చూడు. వీళ్లలో ఎవ్వరికి నువ్వు నచ్చలేదు. నీ మీద జాలి పడ్డాను తప్ప నీకు ఎలాంటి అర్హత లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు కదా. కానీ అది నిజం కాదు. నీకున్న తెలివి, అర్హత అన్నీ చూసే నేను నీ గురించి తెలుసుకున్నాను. ఒక మగవాడు ఎదిగి పైకి వచ్చాడంటే అది వాడి కష్టం అనుకునే ఈ లోకం, అదే ఒక ఆడది ఎదిగితే మాత్రం తప్పుడు దారిలో పైకొచ్చినట్టు అవమానిస్తుంది. ఇలాంటిది ఒకటి జరిగినప్పుడే మన స్థాయి ఏంటో మనం ప్రూవ్ చేసుకోగలం. జాను, నా రేంజ్కి తనతో పాటు సమానంగా పోటీ పడమంటున్నావా? తను ఫస్ట్ పోటీకే తట్టుకోలేదు. పోటీకి నేను సిద్ధం ఝాన్సీ అమ్మా. జాను, అయితే నేను కూడా రెడీ. ఏమ్మా లేటు? సారీ సార్, ఇంటి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. రేపు కూడా లేట్ అయితే ఉద్యోగం ఉండదు. పని చూసుకో, వేళ్ళు. సారీ సార్. ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా మేడం? డెజర్ట్స్ లో ఏమైనా చెప్తారా? వద్దు, ఇంకా చాలు. రారా. ఓకే. బేబీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. మేకప్ ఏ వేసుకోవడానికి హోటల్ రా ఇది? కేడి, పబ్బుకు పోదాం అనుకున్నాను, ఇక్కడ తీసుకుని వచ్చి కూర్చోబెట్టావేంట్రా? మావా, సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్కి మంచి రివ్యూ ఇచ్చారా. ఈ రెస్టారెంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్. ఇక్కడ టేస్ట్ ఏమైనా తేడాగా ఉండాలి. సచ్చవరా నువ్వు. ట్రై చేసి చూడరా. ఓ, నువ్వు ఇక్కడ పార్ట్ టైం పని చేస్తున్నావా? నీకు ఈ రోజు ఉంది చూడు. ఏయ్, అక్కడ బాత్రూంలో ఏమైనా స్టాండప్ కామెడీ జరిగిందా ఏంటో నవ్వుకుంటూ వచ్చేస్తున్నావు? కామెడీ ఇప్పుడు మొదలవుతుంది. ఆ బంగారి ఉంది కదా ఇక్కడ, పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఇక్కడ బంగారియా? ఎక్కడుంది తను? అక్కడ. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా? ఉండు, నీ సంగతి చెప్తా. అయ్యయ్యో, కేడి,
కరెక్ట్గా భలే స్పాట్కి తీసుకుని వచ్చావురా. ఇప్పుడు చూడు బేరర్, ఎస్ సార్. మిమ్మల్ని కాదు తనని పిలువు. బంగారి నిన్ను పిలుస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే మ్మ్. ఎంత బలుపుతో చూస్తున్నాడో చూడు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి మేడం, కస్టమర్తో ఎలా మాట్లాడాలో తెలీదా? వెల్కమ్ చేయకుండా ఎందుకు వచ్చారంటున్నారు? దీనికోసం అంతగా పరిగెత్తుకుంటూ రావాలా? చెప్పుంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఇదేంటి తిడతాడు అనుకుంటే కంచంతో మాట్లాడుతున్నాడు? నేనెందుకు మీకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అంటే నిన్నీ ఉద్యోగంలోంచి కూడా తీయించేసి మెడపట్టి బయటికి గెంటించేయటానికి బంగారి. అవును, జాను నీకు నీ స్థాయికి మించి నీకు జీతం ఇస్తుంది కదా, అయినా నీకు ఆశ తీరలేదా ఏంటి? డబ్బులంటే ఎంత పిచ్చో అర్థమవుతుంది. అంత డబ్బులు సంపాదించి ఏం చేస్తావు ఏంటి నువ్వు? మనకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటుందేమో. అది ఈ జన్మలో నెరవేరదు. అది ఈ జన్మలో అస్సలు నెరవేరదు. అది తనకు అది అర్థం కావట్లేదు. రవి బాగా ఆకలేస్తుందిరా, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు? రేయ్, నేను దాన్ని టార్చర్ చేయడానికి రోజుకు 10 గంటలే దొరుకుతుందని బాధపడుతుంటే ఇప్పుడు నాకు ఎక్స్ట్రా టైం దొరికిందిరా. అది ఎంజాయ్ చేయాలి కదా. ఇక నుంచి రోజు ఈవినింగ్ హ్యాంగ్ అవుట్ ఇక్కడే. ఏంటి మేడం? ఎందుకు నేనుండే చోటుకు అంతా వచ్చి గొడవ చేస్తున్నారు? దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. అలా ఎలా బయలుదేరమంటావు? నువ్వేమైనా ఈ రెస్టారెంట్కి ఓనర్వా? సర్వరే కదా. అది కాకుండా మేము ఇక నుంచి ఈ హోటల్కి రెగ్యులర్ కస్టమర్. మమ్మల్నే బయలుదేరమని అంటున్నావా? అలా చెప్తే ఇప్పుడే నీ ఉద్యోగం పోతుంది. మేనేజర్ సార్. వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఏంటి సార్, వచ్చి 10 నిమిషాలైంది, ఆర్డర్ ఏం తీసుకోరా? సారీ సార్. ఏమా ఆర్డర్ తీసుకోలేదా? ఇదిగో ఇప్పుడు తీసుకుంటాను సార్. ఒక్క నిమిషం. మణి, నువ్వు ఆ టేబుల్లో ఆర్డర్ తీసుకో, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. తీసుకో. చెప్పండి సార్. చాలా స్మార్ట్గా తయారైందే. రేయ్, ఆర్డర్ నేను చెప్తాను రా. చెప్పు. 2 చికెన్ బిర్యానీ, ఒక మటన్ సుక్క. శామ్, నువ్వు కూడా చెప్పు. చెప్పు. నాకొక చికెన్ ఫ్రైడ్ రైస్, అలాగే చిల్లీ చికెన్. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. నీతో పాటు ఎవరినైనా తోడుగా పెట్టుకో, సరేనా? ఓకే సార్. సార్, మీకు ఏం కావాలన్నా చెప్పండి సార్. ఇవన్నీ మా హోటల్లో స్పెషల్. ఎవరిబడి, ఇవాళ ఒక రెగ్యులర్ కస్టమర్ బర్త్డే, అందరం విష్ చేద్దామా? ఓకే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ ఇందు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మావా, ఇప్పుడు జరగబోయే సీను స్పెషల్గా నీకోసమే.